ఇక నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుల దగ్గర ప్రజలు బారులు తీరారు. దీంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు డీజీపీ. ప్రజలు బ్రోకర్లపై ఆధారపడకుండా బ్యాంకులకు వచ్చి డబ్బు మార్చుకోవాలనుకుంటున్న డీజీపీ అనురాగ్ శర్మతో సంపత్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం 500 రూపాయలని అలాగే 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కొంత గడువు విధించింది. డిసెంబర్ 30 వరకు నోట్లను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎక్కువగా పోలీసులకు సంబంధించినటువంటి మానిటరింగ్ ఎక్కువగా పెరిగింది. బ్యాంకుల దగ్గర అలాగే మిగతా ఏరియాల్లో మొత్తం కూడా రద్దీ భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ గారు ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు నిన్న రాత్రి నుంచి మేము మొత్తం ఆదేశాలు జారీ చేసినాము. ఆల్ ఎస్పీస్కి, తర్వాత మన కమిషనర్ ఆఫ్ పోలీస్కి మేము అందరికీ చెప్పినాము. వాళ్ళు ప్రతి బ్యాంక్స్ దగ్గర వాళ్ళు కొంచెం బందోబస్తు ఏర్పాటు చేయాలి, పరిస్థితిని మానిటర్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఒకేసారి చాలామంది బ్యాంకులో వస్తే కొంచెం ప్రాబ్లమ్స్ కావచ్చు. ఎందుకంటే ప్రజల్లో కూడా వాళ్ళ నోట్ ఎక్స్చేంజ్ చేయడానికి కొంచెం ఆందోళన ఉంటుంది. దీన్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు అని మేము బందోబస్తు చేయమని చెప్పినాము. మొత్తం ఫోర్సు మన హైదరాబాద్, సైబరాబాద్, తర్వాత మిగిలిన జిల్లాల్లో కూడా వాళ్ళందరినీ స్టాండ్గా ఉండి ఈ బందోబస్తు చూసుకోమని చెప్పినాము. ఎస్పీలు, తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రత్యేకంగా వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు మీ తరఫు నుంచి మేము ప్రజలకి చెప్పింది ఒకటే, ఎటువంటి ఆందోళనకి గురి పడే అవసరం లేదు. అన్ని ప్రశాంతంగా అన్ని పని మీరు చేసుకోవచ్చు. మేము బ్యాంక్స్ అధికారులతో కూడా మాట్లాడినాము, వాళ్ళతో కూడా చెప్పినాము. అది ఫ్లాక్సీస్ తర్వాత ఇన్ఫర్మేషన్ వాళ్ళు పెట్టారు. అదేవిధంగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టమని చెప్పినాము ఎక్కడ రద్దీ ఎక్కువ ఉంటే. సో అన్ని ప్రశాంతమైన వాతావరణంలో అన్ని జరిగిపోతాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సరే, మొత్తం కూడా ఫైనాన్షియల్ సంబంధించిన మ్యాటర్, దాదాపు డబ్బులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మోసగాళ్ళు రంగంలోకి దిగే అవకాశం ఉంటుంది. ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు? ఇప్పుడు కొంతమంది ఈ పరిస్థితిని అంటే అడ్వాంటేజ్లో తీసుకొని వాళ్ళు ఏం చెప్పచ్చు అంటే, మేము తొందరగా చేంజ్ చేస్తాము, డబ్బులు ఎక్కువ ఇస్తాము, ఇది ప్రాబ్లం ఉండదు. అది ఎటువంటి కమిషన్ ఏజెంట్స్ తర్వాత మోసగాళ్ళతోని జాగ్రత్త ఉండాలి. అది మేము మా వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా చేస్తాము. వాళ్ళు కూడా ఎటువంటి ఎక్కడైనా వాళ్ళకి దృష్టిలో వస్తే చర్య తీసుకోమని చెప్పినాము. అంటే బల్క్ అమౌంట్లో డబ్బులు తీసుకొచ్చి అడ్డా కూలీలను కావచ్చు చాలా మందిని విరవేస్తున్నారు, డబ్బులు పంపిణీ చేస్తున్నారు. అట్లాంటి విషయాలు దృష్టికి వస్తే యాక్షన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ తరఫు నుంచి ఆదేశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఎందుకంటే లిమిటెడ్ డబ్బు వాళ్ళు చేంజ్ చేస్తున్నారు. మిగిలిన బల్క్ అమౌంట్ అంటే బ్యాంకులో డిపాజిట్ చేయాలి, డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంక్ చర్య తీసుకుంటుంది. సో ప్రస్తుతానికి ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది మొత్తానికి బ్యాంకుల దగ్గర జనాలు బారులు తీరారు. దాన్ని మొత్తం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మొత్తం పోలీస్ ఫోర్స్ ని మొబిలైజ్ చేసి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కెమెరామెన్ సురేష్తో సంపత్, V6 న్యూస్, హైదరాబాద్.